అనంత కరుణామయుడు అపార కృపాక్షుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఒక వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అడిగారు, ప్రవక్త, నా తల్లి హజ్ చేయాలని కోరుకుంటుంది, కానీ నడవలేని పరిస్థితి. నేను ఆమె వెంటబడి ఉండి నేను హజ్ చేయించగలగనా? ఓ, అలాగే చేయించవచ్చు అని చెప్పారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ వ్యక్తి హజ్ చేసే సమయంలో ఆమెను ఒక గంపలో కూగబెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని హజ్ చేయించేవాడు. కాబా చుట్టూ తిరిగి సఫా మర్వాలు తిరిగిన తర్వాత హజ్ ముకమ్మిల్ అయిన తర్వాత మళ్ళీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మా అమ్మను హజ్ చేయించుకొంచాను, కానీ నేను మా అమ్మ రుణం కొంచెమైనా తీర్చుకోగలిగానా అని అడిగాడు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారంటే, నీవు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ పురిటి నొప్పులతో అమ్మా అని ఎప్పుడు కేక పెట్టిందో ఆ నొప్పి కేకను కూడా నువ్వు అంతమైన రుణం కూడా తీర్చుకోవాలని సెలవిచ్చాడు. అందుకోసం ప్రజలారా, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ సేవ చేయండి, ఆమెను సుఖపెట్టండి. అప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. లేదా మనం చేసే నమాజులు, మనం చేసే జకాతులు, మనం ఇచ్చే దాన ధర్మాలు కానీ అన్నీ ఒక కొండరాతి మీద మన్ను ఉంటే ఎలా కొట్టుకుపోతాయో అలా కొట్టుకొని పోతాయి. వాళ్ళని ఎప్పుడు మనం సంతోషపరుస్తామో ఆ రోజే మనం చేసే పుణ్యాలు మన ఎంటముడి వస్తాయి. వా ఖుదా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.